హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం మంచి టిప్స్‌తో ఒక కేక్ అయితే చూపిస్తున్నాను. ఈ కేక్ అనేది రెడీమేడ్ కేక్ అయితే తీసుకున్నానండి. అలాగే దీని మీద ఫ్రెష్ క్రీమ్ కావాలి అనుకుంటే చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకి టీనేజ్ పిల్లలకి సర్ప్రైజ్ చేయాలనుకుంటారు కదండీ! ఫ్యామిలీ మెంబర్స్‌కి మదర్ కానీ, ఫాదర్ కానీ బర్త్‌డేస్ వచ్చినప్పుడు లేకపోతే మనకు న్యూ ఇయర్ కానీ ఇలాంటి సెలబ్రేషన్స్‌లో కేక్ కంపల్సరీ కదా! అలాంటప్పుడు మనం ఇంట్లోనే హ్యాపీగా ఎలా తయారు చేసుకోవాలనేది నేను సింపుల్‌గా చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీ అనమాట. దీనికోసం రెడీమేడ్ కేక్ అయితే తీసుకున్నానండి. ఇది మనకు అన్నీ శుభ్రం అండ్ మామూలుగా బేకరీస్‌లో దొరికేస్తూ ఉంటుంది కదా! తక్కువ బడ్జెట్‌లో ఉంటుంది. అంతేకాకుండా మనం సడన్ సర్ప్రైజ్ చేయాలి. అది కూడా ఇంట్లోనే అన్నప్పుడు వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మనం కొంచెం షుగర్ పౌడర్ అయితే తీసుకుందామండి. కేక్ అయితే రెడీగా ఉంది కానీ పైన క్రీమ్ అయితే రెడీగా లేదు కదా! దానికోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే నేను తీసుకున్నాను చిన్న ప్యాకెట్. దానికోసం ఒక 3-4 పెద్ద టేబుల్ స్పూన్ షుగర్ అయితే కావాల్సొస్తుందండి. ఆల్రెడీ కేక్‌లో షుగర్ ఉంటుంది. కానీ మనం క్రీమ్‌లో కూడా కొంచెం షుగర్ అనేది యాడ్ చేయాలి కదా! అందుకే ముందుగా షుగర్ పౌడర్ అయితే చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలాంటి బ్లెండర్ ఒకటి కావాలండి. నా దగ్గర ఫిలిప్స్ వాళ్ళది ఉంది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదండి. మనం విస్కర్‌తో చక్కగా విస్క్ చేసుకోవచ్చనమాట. నేను ఫ్రెష్ క్రీమ్ కూడా రెడీగా మూతంతా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ షుగర్ పౌడర్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా! ఇది బౌల్‌లోకి అయితే షిఫ్ట్ అయితే చేసేసుకుందాం. ఇదంతా అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే పౌడర్ కదా! కొంచెం గట్టిగా పట్టేసుంటుంది. కంపల్సరీ ఇలా పౌడరే వేసుకోవాలండి. షుగర్‌తో చేయడం అనేది చాలా రిస్కీ అనమాట. చాలా టైమ్ టేకింగ్ కూడాను. పౌడర్ షుగర్ అయితే చాలా బాగా మెల్ట్ అవుతుంది. అలాగే ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇది మన బర్త్‌డేలకి మనకంటే మన పిల్లలతో చేయించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇలాంటిదన్నీ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలండి. ఎంతసేపు టీవీలు అలాగే బయట తిరగడాలు కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్‌లో మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీన్ని చక్కగా చేయొచ్చు. పక్కన చూపించాను కదండీ! అందరి ఇళ్లల్లో ఇలా బ్లెండర్ లేకపోయినా ఇలాంటి విస్కర్ అయితే ఉంటుంది కదా! దీంతో చక్కగా ఇలాగా బాగా కలుపుతున్నారంటే క్రీమీగా వస్తుంది. ఇలా క్రీమ్‌లా జారుతున్నట్టు కాదండి. మనకి ఈ క్రీమ్ అంతా కూడాను మీరు వీడియోలో చూస్తూ ఉన్నారనుకోండి మీకు అర్థమైపోతుంది. ఎంతవరకు బ్లెండ్ చేయాలి అనేది మనకెలా తెలుస్తుందంటే మనం ఇలా ఎత్తామంటే అది మనకు జారిపోకుండా దానికే అలా అంటుకొని ఉంటుంది క్రీమ్‌లాగా చూస్తున్నారా? చక్కగా ఒక ప్యాకెట్ ఇది సరిపోయిందండి నాకు. ఇక మన కేక్‌నైతే డీమోల్డ్ అయితే చేసుకుందాం. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీన్ని మధ్యలో కట్ చేసుకొని మనం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఫాస్ట్‌గా అయిపోవాలి నేను ఎలా చేశాను. లేదంటే కొంచెం షుగర్ సిరప్ కూడాను కేక్ మధ్యలో స్లైస్ కట్ చేసి మధ్యలో ఈ షుగర్ సిరప్ అనేది అప్లై చేయండి. ఆ తర్వాత ఈ క్రీమ్ పైన డెకరేషన్ చేయడానికి నేను మామూలుగా కుకీస్ అయితే తీసుకుంటున్నాను. అంటే చాక్లెట్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి కదండీ! అలాంటివి తీసుకుంటున్నాను. ఓరియో ఇలా మీ ఇష్టం అండి. ఏదైనా కూడా మీరు చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసుకోవచ్చు. లేదంటే జెమ్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ అంటే మీకు ఎలా కావాలి అనుకుంటే అలా డెకరేషన్ కోసమే కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. ఇక మా పాప అయితే దీన్ని స్నోమ్యాన్ లాగా తయారు చేస్తుందండి. మీ ఇష్టం పిల్లలు చెప్పాను కదండీ! పిల్లలతో చేయించినప్పుడు వాళ్ళకి రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్‌కి కొంచెం సేపు వదిలేసామంటే కొంచెం ఇలాంటి యాక్టివిటీస్‌లో అనిపిస్తూ ఉంటుందన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి తగ్గుతాయి. చూస్తున్నారు కదా! చక్కగా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం సెట్ అయిన దాకా ఉంచుకున్నామంటే టేస్టీ అయిన కేక్ అయితే ఇంట్లో రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్రీమ్ లేని కేక్ తిన్నట్టే ఉండదు కదా! ఇలా చక్కగా క్రీమ్ పెట్టి పైన బిస్కెట్‌లన్నీ స్ప్రింకిల్ చేసుకున్నారంటే టేస్టీ అయిన కేక్ డిఫరెంట్‌గా రెడీ అయిపోతుంది మన ఇంట్లోనే.